హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ఎంకే వెబ్ టెక్నాలజీస్. సారీ, ఏమనుకోమాకండి, కొంచెం నా కెమెరా ప్రాబ్లం వచ్చింది. సో ఈరోజు ఓన్లీ రికార్డింగ్ మాత్రమే చేస్తున్నాను, స్క్రీన్ రికార్డింగ్. నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. ఓకే, ఈరోజు వీడియోలోకి వచ్చేసప్పటికి లాస్ట్ టైం మన వీడియోలో ఏం నేర్చుకున్నామంటే జావా గురించి ఫుల్గా నేర్చుకున్నాము. జావా అంటే ఏంటి, ఎప్పుడు కనిపెట్టారు, ఎవరు ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, దాంట్లో ఉన్న కీ ఫీచర్స్ ఏంటి, వాటి గురించి లైట్గా తెలుసుకున్నాము. ఈరోజు ఏంటంటే మనం జావా వర్షన్ ఎలా డౌన్లోడ్ చేయాలి. జావా 17 అండి, నేను యూజ్ చేసేది అదే ప్రజెంట్. జావా 17 ఎలా డౌన్లోడ్ చేయాలి, ప్లస్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, దాని తర్వాత పాత్ ఎలా క్రియేట్ చేయాలి, దాని తర్వాత వేరియబుల్ పాత్ ఎలా క్రియేట్ చేయాలి. ఓకేనండి, ఇది ఈరోజు టాపిక్ చూద్దామండి. జావా 17 వర్షన్ డౌన్లోడ్ చేసుకోలేకపోతే మనం జావా కోడ్ అనేది వర్క్ అవ్వదా అని ఒక డౌట్ రావచ్చు. రాదండి, జావా కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోవాల్సింది. జావా 17 కానీ మీ ఇష్టం ఏదైనా. ప్రజెంట్ ఇప్పుడు స్టార్ట్ అయ్యేది ఏంటంటే, ఇప్పుడు రన్ అవుతుంది అంటే జావా 21, 23 సంథింగ్ ఉంది. ఒక నిమిషం చూపిస్తాను. oracle.com లోకి వెళ్ళామంటే మనం ఇక్కడ ప్రొడక్ట్స్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఈ ప్రొడక్ట్స్ మీద ట్యాప్ చేసి కిందకు వస్తే ఇక్కడ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్స్ అన్నమాట. దీంట్లో జావాను క్లిక్ చేయండి, డైరెక్ట్గా కిందకు వస్తుంది అనమాట. ఇదిగోండి, ప్రజెంట్గా అవైలబుల్ ఉన్నది జావా 24 అండి. మీ ఇష్టం, మీరు ఏదైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. జావా 24 డౌన్లోడ్ చేసుకోవచ్చు, 21 డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే ప్రజెంట్ నేను మాత్రం యూజ్ చేసేది జావా 17 అండి. సో మీకు జావా 17 ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, దాని పాత్ ఎలా క్రియేట్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. ఓకేనా. ఫస్ట్ జావా అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే కనుక, ఫస్ట్ ఏదైనా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత జావా 17 డౌన్లోడ్ అని చెప్పుకోవటండి, వచ్చింది. రాగానే ఫస్ట్ వెబ్సైట్ వచ్చింది www.com oracle. ఓకేనండి, దాంట్లో జావా SE 17 డౌన్లోడ్స్ 17.0.12 ఎర్లీ. ఓకేనండి, ఇది క్లిక్ చేయండి. ఇది ఎలా ఓపెన్ అవుతుంది. కిందకు వచ్చేసామంటే జావా SE డెవలప్మెంట్ కిట్ అని చెప్పి వస్తుంది. దాని కిందకి రండి. ఇవన్నీ లైనక్స్ సంబంధించింది. ఇదే మ్యాక్, ఇదే విండోస్ 64 ఇన్స్టాలర్. ఎప్పుడైనా సరే మనం డౌన్లోడ్ చేసుకున్న .exe అనే ఎక్స్టెన్షన్తో ఉన్నదాన్ని డౌన్లోడ్ చేసుకున్నాము. ఎందుకంటే కనుక ఇప్పుడు జిప్ ఫైల్ అంటే మళ్ళీ దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాంట్లో ఉన్నదాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. అదేదో డైరెక్ట్గా మనం .exe ఫైల్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు డైరెక్ట్గా మనకి జార్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి నా దాంట్లో నుంచి జేడీకే అనేది అన్ఇన్స్టాల్ చేశాను. కావాలి చూడండి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి జావా టైప్ చేసేదంటే జావా ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ ఇన్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కమాండ్ అని చెప్పి వస్తుంది. ఎందుకంటే నా జావా అనేది అన్ఇన్స్టాల్ చేశాను. ఎందుకంటే మీకు చూపించాలని, ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా పాత్ క్రియేట్ చేసేయాలి, దాని తర్వాత ఎలా ఇన్స్టాల్ అయిందా లేదా, ఏ వర్షన్ ఇన్స్టాల్ అయిందా ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా జావా ఎక్సీ అనే దాన్ని క్లిక్ చేయండి. అడుగుతుంది ఎక్కడ డౌన్లోడ్ చేయమని చెప్పి అడుగుతుంది. అడిగితే డైరెక్ట్గా సేవ్ చేయండి అనమాట. ఇక్కడ చూడండి, డౌన్లోడ్ అవుతుంది. ఒక ఫ్యూ మినిట్స్ టైం ఇస్తే ఇది ఆటోమేటిక్ డౌన్లోడ్ అయిపోద్ది. ఓకేనండి, ఈ డౌన్లోడ్ అయిన తర్వాత దీన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది కూడా చూద్దాము. జస్ట్ ఫ్యూ సెకండ్స్. వన్ సెకండ్. ఇంకా అన్నీ డౌన్లోడ్ అయిపోయింది. డైరెక్ట్గా ఇక్కడ ఫోల్డర్ క్లిక్ చేసామంటే ఎక్కడైతే డౌన్లోడ్ అయ్యిందో అక్కడ డౌన్లోడ్ వచ్చేసింది. దీన్ని ఏం చేస్తానంటే డైరెక్ట్గా డబుల్ క్లిక్ ఇచ్చేసేయండి. డబుల్ టప్ చేసినప్పుడు ఇట్లా వస్తుంది మనకి ప్రాంప్ట్. ఎస్ నొక్కండి. ఇంకా అన్ని మినిమైజ్ చేయండి. ఇదిగోండి ఇన్స్టాలింగ్ అని వస్తుంది. నెక్స్ట్. దాని తర్వాత ఎక్కడ ఇన్స్టాల్ చేయాలని చెప్పి పాత్ చూపిస్తుంది. C డ్రైవ్లో ప్రోగ్రామ్ ఫైల్స్ జావా JDK 17. కావాలంటే మనం చేంజ్ చేసి మన పాత్ అనేది ఎక్కడైనా క్రియేట్ చేసుకోవచ్చు. నేనైతే ఏం చేంజ్ చేసుకోవట్లేదు. సో డైరెక్ట్గా నెక్స్ట్ కొట్టేస్తున్నాను. డైరెక్ట్గా ఇన్స్టాల్ అవుతుంది. స్టేటస్ పెండింగ్, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఈ లోపు ఏంటంటే లాస్ట్ వీడియోలో మనం జావా గురించి నేర్చుకున్నాం కదా.
సో దాని గురించి ఎవరైనా ఆ వీడియో చూడకపోతే కనుక నేను ఐ కార్డ్స్లో నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు తప్పకుండా చూడొచ్చు. ఎవరైనా కొత్తగా ఈరోజే వచ్చిన ఛానల్ని కనుక చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేసుకోండి. ఎందుకంటే నేను పెట్టిన లేటెస్ట్ వీడియోస్ మీకు ఈ తొందరగా మీకు వస్తాయండి. ఓకేనా, నా దాంట్లో జేడీకే ఇన్స్టాల్ అయిపోయింది. జస్ట్ క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే జస్ట్ నార్మల్గా చెక్ చేద్దాం అనమాట. అసలు జేడీకి జావా అనేది ఇన్స్టాల్ అయిందా లేదా అని. జావా అని కొట్టాను, చూడండి ఇలా వచ్చిందండి. ఎప్పుడైతే మనం జావాని ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మనకి ఇలా రావాలండి. ఒకవేళ ఇలా రాలేదు, నాట్ రికగ్నైజ్డ్ అని చెప్పి వచ్చింది అంటే కనుక మనకి జావా అనేది సరిగ్గా డౌన్లోడ్ అవ్వలేదండి, డౌన్లోడ్ అవ్వలేదు. ఓకేనండి, ఎప్పుడు మీరు డైరెక్ట్గా ఎగ్జిట్ అవ్వద్దు, డైరెక్ట్గా ఇక్కడ క్లోజ్ బటన్ నొక్కొద్దు. ఎప్పుడైనా సరే ఎగ్జిట్ టైప్ చేయండి. అది బెస్ట్ ప్రాసెస్ టు వర్క్ అండి. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ పాత్ని ఎలా క్రియేట్ చేద్దాము, ఎలా చూద్దాము. ఇప్పుడు మనకి ఎక్కడ డౌన్లోడ్ అయిందో చూద్దామండి. డౌన్లోడ్స్లో కదా, డౌన్లోడ్స్ డౌన్లోడ్ చేసి దాని పాత ఎక్కడ ఇచ్చాను నేను, సి డ్రైవ్ ప్రోగ్రామ్ ఫైల్స్ అండి. ప్రోగ్రామ్ ఫైల్స్లో చూద్దామండి. ఇది జావా 17 జేడీకే 17. ఇక్కడ బిన్ అని ఉంటుంది. బిన్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తే దాంట్లో మనకు కాన్ఫిగర్ ఫైల్స్ అన్ని దీంట్లోనే ఉంటాయండి. ఇప్పుడు పాత ఎలా క్రియేట్ చేయాలంటే ఇక్కడ మినిమైజ్ చేయండి. ఇక్కడ సెర్చ్ బటన్లో కదండి, ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని చెప్పి ఉంటుంది, మీకు టైప్ చేయండి. ఎన్విరాన్మెంట్ సిస్టమ్ వేరియబుల్స్ అని వస్తుంది, దాన్ని ఓకే చేయండి. ఎప్పుడైతే ఇది వచ్చిందో దీంట్లో అడ్వాన్స్డ్ దాంట్లోకి వెళ్ళి కింద ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సిస్టమ్ వేరియబుల్స్లోకి వచ్చి ఇక్కడ న్యూ అని చెప్పి ఓపెన్ చేయండి. న్యూలో ఒక నేమే ఉంది. మీరు ఏదైతే దాంట్లో కాపీ పాతగా చేసుకున్నామో దాని గురించి ఉంది. నేనైతే జస్ట్ జావా అని చెప్పేస్తున్నాను. లేదా కనుక జావా హోమ్ అని పెట్టుకున్నాము. జావా హోమ్, జావా వరల్డ్ ఏదైనా మీ ఇష్టం, ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మనం పాత అనేది ఇవ్వాలండి, మనకు పాత అనేది ప్రొవైడ్ చేయాలి. పాత ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనం ఇందాక ఓపెన్ చేసాం కానీ బిన్ ఫైల్, ఏదైతే బిన్ ఫైల్ ఓపెన్ చేసామో ఇక్కడ ట్యాప్ చేయగానే మనకు పాత అనేది కాపీ అవుతుంది ఆటోమేటిక్గా. ఏం చేస్తాను, జస్ట్ కంట్రోల్ సి చేసి ఇటు బ్యాక్ వచ్చేసి ఇక్కడ కంట్రోల్ వి చేయండి. చూడండి, నా సి డ్రైవ్లో ప్రోగ్రామింగ్ ఫైల్స్, తర్వాత జావా అనే ఫోల్డర్, జావా ఫోల్డర్ జేడీకే అనే ఫైల్ బిన్ అనే ఫోల్డర్, నాకు లైబ్రరీస్ అన్నీ ఉంటాయి యూజ్ చేసుకోవడానికి. ఓకే చేయండి. ఇదిగోండి జావా హోమ్ అనేది నాది సక్సెస్ఫుల్గా పాత అనేది క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇది అంటే సిస్టమ్ వేరియబుల్స్ అంటే సిస్టంలో ఏమైతే ఉన్నాయో పాత ఫైల్స్ ఉన్నాయో వాటి గురించి. ఇదేమో జావా వేరియబుల్స్. దీంట్లో కూడా ఈ వేరియబుల్స్ ఎందుకంటే మన ప్రొఫైల్ అనమాట, మన ప్రొఫైల్లో ఏమేమి పార్ట్స్ ఉన్నాయని కూడా చెక్ చేసుకోవడానికి. ఒకవేళ దీంట్లో మిస్ అయిన దీంట్లో చెక్ చేసుకోవడానికి. దీంట్లో ఏం చేస్తామంటే ఇక్కడ ఎడిట్లో కదండి, లేదంటే కనుక న్యూ పాత్ అని క్రియేట్ చేసుకోవచ్చు, మీ ఇష్టము. ఇక్కడికి వచ్చేటప్పటికి జావా అని చెప్పి చేసుకుంటున్నాను. జావా ఏదైతే దాంట్లో కాపీ చేసానో దాన్ని కాపీ పేస్ట్, ఓకే. దాని తర్వాత ఓకే, ఇక్కడ కూడా ఓకే చేయండి. సక్సెస్ఫుల్గా మనం పాత్ కూడా క్రియేట్ చేసుకున్నాము, వేరియబుల్ పాత్ కూడా క్రియేట్ చేసుకున్నాము. యాక్చువల్గా అసలు మళ్ళీ చూద్దామండి, పాత అనేది సక్సెస్గా క్రియేట్ అయిందా లేదా అని చూద్దాము. జావా అని కొట్టాను, ఇదిగోండి చూడండి, పాత సక్సెస్ క్రియేట్ అయింది, నాకు మొత్తం వచ్చింది. ఒకవేళ నేను జావా వర్షన్ చూడాలి అనుకుంటే కనుక జావా స్పేస్ ఐఫన్ వర్షన్ ఎంటర్ కొట్టామంటే చూడండి, జావా వర్షన్ వచ్చేప్పటికి 17.0.12 2024లో వచ్చిందనమాట. 17/6 జూలై 16th ఇది జావా వేస్తే రెడ్ బిల్డ్ ఇలా మనకు వచ్చేదండి. మీరు డౌన్లోడ్ చేస్తున్నప్పుడు మీ వర్షన్ చెక్ చేసుకోవాలంటే కనుక జావా ఐఫన్ వర్షన్ ఇదిగోండి ఈ కమాండ్ ఇవ్వాలండి. ఈ కమాండ్ ఇచ్చినప్పుడు మనకి ఏదైతే వర్షన్ ఏం డౌన్లోడ్ చేసుకున్నామో అదంతా మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓకేనండి, అర్థమైందా? జావా ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ఫస్ట్ క్రోమ్లోకి వెళ్ళి జస్ట్ ఏం లేదండి, జస్ట్ క్రోమ్లోకి వెళ్ళి జావా 17 అని చెప్పుకోవటండి. జావా 17 డౌన్లోడ్ అని చెప్పొచ్చు, దాన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ ఏదైతే మనకు వెబ్సైట్ వచ్చిందో దాన్ని క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయిపోతుంది. తర్వాత కొంచెం కిందకు వచ్చామంటే ఇక్కడే చూపిస్తుంది మీకు ఏది ఏ వర్షన్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు 17.0.12నా 17.0.11 అట్లా మీకు వర్షన్ చూపిస్తే ఏ వర్షన్ చూసుకోండి. నేనైతే లేటెస్ట్ వర్షన్ అండ్ దీంట్లో ఉన్న లాస్ట్ వర్షన్ డౌన్లోడ్ చేసుకున్నాను. ఏది జావా
జావా 17లో 153.92 MB వచ్చింది. ఇంకోటి .aexe ఫైల్ మాత్రమే డౌన్లోడ్ చేసుకున్నాము. ఎందుకంటే అనుకుంటే కనుక ఇది జిప్ ఫైల్ డౌన్లోడ్ చేసుకుంటే కనుక మరి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాంట్లో ఉన్నదాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. అదేదో డైరెక్ట్ exe ఫైల్ డౌన్లోడ్ చేసుకున్నాం డైరెక్ట్గా జార్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. డైరెక్ట్గా మనం దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటా కూడా ఈజీగా ఉంటుంది అనమాట. మీకు ఇది ఏంటంటే మీకు ఈ పాత్ డౌన్లోడ్ చేసుకునేది మొత్తం మీకు నా ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. నా టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనండి. ఇప్పుడు ఏం చేస్తామంటే లాస్ట్ టైం మనం ఒక ఫస్ట్ ప్రోగ్రామ్ ఒకటి రన్ చేసాం కదా. ఏం రన్ చేసామంటే హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అని చెప్పి ఒకటి రన్ చేసాము. సేమ్ అదే ప్రోగ్రామ్ ఇంకోసారి చేసి చూద్దాము అసలు జావా అనేది వర్క్ అవుతుందా లేదా అని చెప్పి చూడటానికి. నోట్ ప్యాడ్ ఓపెన్ చేశాను. నోట్ ప్యాడ్ మ్యాక్సిమైజ్ సేమ్ ఇదే కాపీ చేసుకుంటున్నానండి. మళ్ళీ టైం వేస్ట్ అవ్వకుండా మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువ అవ్వకుండా నేను అదే ట్యాపింగ్ కూడా తీసుకొని డైరెక్ట్ కంట్రోల్ పేస్ట్ చేసి సేవ్ చేసుకుంటున్నాను. ఎక్కడ సేవ్ చేసుకున్నా సేమ్ కోడ్ జావాలో ఫస్ట్ అనే దాంట్లో కాకుండా బ్యాక్ వచ్చి సెకండ్ అని చెప్పి పెడుతున్నాను. సెకండ్ ఓకేనండి. సెకండ్ డాట్ జావా ఓకే జావా పెట్టి ఎంటర్ కొట్టాను. ఇక్కడ కూడా దాన్ని ఏం మారుస్తాను సెకండ్ అని పెడుతున్నాను. సెకండ్ ఓకేనండి. సేవ్. ఇప్పుడు ఏం చేయాలండి ఏదైతే ఎక్కడైతే సేవ్ చేసుకున్నామో దాంట్లోకి వెళ్ళి చెక్ చేద్దాం. కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి అలా మన ఏది వర్క్ అవుతుందా లేదా అని చెప్పి ఎంకే వెబ్ టెక్నాలజీస్ దీంట్లో కోర్ జావా దీంట్లో సెకండ్ ఓకేనండి. ఇది కూడా సెకండ్ డాట్ జావా అనే ఫైల్ అనేది నేను క్రియేట్ చేశాను. దాన్ని ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చేసరి సిఎండి అని చెప్పి టైప్ చేయండి. మనకి డైరెక్ట్గా మన పాత్ అనేది ఓపెన్ అవుతుంది. సిడబ్ల్యూ యూజర్స్ కార్తీ ఆన్ డ్రైవ్ డెస్క్టాప్ దాంట్లో ఎంకే టెక్నాలజీస్ దాంట్లో కోర్ జావా అని డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది. ఇక్కడికి వచ్చేప్పటికి మనం ఏం చేద్దామంటే జావా సి అంటే జావా కంపైలర్ అని చెప్పని స్పేస్ ఇచ్చి మనం ఏదైతే క్లాస్ నేమ్ ఇచ్చామో ఫైల్ నేమ్ ఇచ్చామో అది సెకండ్ డాట్ జావా అని చెప్పి ఇచ్చాను. ఎంటర్ కొట్టాను. చూడండి మళ్ళీ ఎక్కడో మిస్టేక్ చేసిన సెమికాలన్ పెట్టలేదు. మళ్ళీ లాస్ట్ టైం కూడా ఇదే మిస్టేక్ అయింది. సారీ. ఇప్పుడు చూడండి సేమ్ అదే రన్ చేసి చూద్దాం. సేమ్ అదే రన్ చేసి చూద్దామండి. ఇదిగోండి చూడండి సక్సెస్ఫుల్గా నాకు కంపైల్ అయింది. ఏ ఎర్రర్ రాలేదు. ఓకేనా. ఇప్పుడు ఏం చేద్దామంటే జావా డాట్ సెకండ్ డాట్ జావా అని చెప్పి ఇచ్చి ఎంటర్ కొట్టాను. క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ అవ్వండి. ఓకే ఫుల్ నేమ్ ఇవ్వలేదు జావా అనేది. ఎంటర్. ఇది కూడా చూడండి నా అవుట్పుట్ అనేది వచ్చేసింది. వెల్కమ్ టు ఎంకే వెబ్ టెక్నాలజీస్. అంటే ఏంటంటే ఇప్పుడు ఇదంతా మీకు ఎందుకు చూపిస్తుంది అంటే అది క్లాస్ పాత్ అనేది మీకు కరెక్ట్గా సెట్ అయిందా లేదా అంటే అలా అవుట్పుట్ అనేది వస్తుందా లేదా జావా చేసుకున్నప్పుడు అనేది జస్ట్ ఎగ్జాంపుల్గా చూపిస్తాక మాత్రమే ఇది ప్రొవైడ్ చేశాను. మీకు ఏంటంటే మా టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఈ జావా 17 ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి పాత్ వేరియబుల్స్ అవన్నీ మీకు లైన్ బై లైన్ మీకు ఇస్తాను. పీడిఎఫ్ ఇస్తాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వీడియోలోకి వచ్చేసేపటికి మనం ఏమైనా నేర్చుకుంటామంటే జస్ట్ ఆపరేటర్స్ గురించి నేర్చుకుందాం. నెక్స్ట్ ఏంటంటే మనకి టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ గురించి నేర్చుకుందాం. నెక్స్ట్ ఇంకేమున్నాయండి డేటా టైప్స్ ఉన్నాయి. డేటా టైప్స్ సైజెస్ వాటి యొక్క సైజ్ గురించి కూడా నేర్చుకుందాము. ఇంకోటి ఏంటంటే అసైన్ ఆపరేటర్స్ అన్ని వచ్చేసి అసైన్మెంట్ ఆపరేటర్స్ కూడా ఇవన్నీ ఈ కంట్రోల్ ఆపరేటర్స్ ప్లస్ డేటా టైప్స్ అండ్ వాటి సైజెస్ కూడా నేర్చుకున్న తర్వాత జస్ట్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి అని ఒకటి చెప్తాను. కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి అసలు దాంట్లో ఏమేమి ఉంటాయి అని జస్ట్ ఓన్లీ ఒక పైన ఒక థియరీ చెప్తాను అనమాట. కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఎందుకు వాడతారో దాంట్లో ఏమేమి ఉన్నాయి అంతే. దాని తర్వాత నెక్స్ట్ వీడియో వచ్చేటప్పటికి మన కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి ఫుల్గా నేర్చుకొని దాంట్లో ఒక 2 ఇంపార్టెంట్ టాపిక్స్ తీసుకొని దాంట్లో ఎగ్జాంపుల్స్ ఇంకా స్టార్ట్ చేద్దామండి.
రేపటి వీడియోలో మనం ఏం నేర్చుకుంటామంటే ఆపరేటర్స్ గురించి, టైప్స్ ఆఫ్ ఆపరేటర్, డేటా టైప్స్ అండ్ వాటి సైజెస్ గురించి తెలుసుకుందాము. దాని తర్వాత అప్కమింగ్ వీడియోస్లో ఇంకా డైరెక్ట్గా మనకు కోడింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి. కంట్రోల్ స్టేట్మెంట్స్ నుంచి మనం ప్రోగ్రామింగ్ ఎలా రాయాలి, ఎలా అర్థం చేసుకోవాలి క్వశ్చన్ అనేది, అలా ఏ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం, డేటా టైప్స్ ఎలా యూజ్ చేస్తాం మొత్తం చూద్దాము. ఇంకా డే డే ఆఫ్టర్ టుమారో వచ్చేటప్పటికి మనకి ఏంటంటే డైరెక్ట్గా కోడింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మీరు ఇది ఇప్పుడు దాకా పెట్టిన వీడియోస్ మీరు చూడకపోయినా పర్లేదు, లైక్ చేయకపోయినా పర్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు. కానీ అంటే రేపు ఎల్లుండి వచ్చే వీడియో అంటే కంట్రోల్ స్టేట్మెంట్స్ నుంచి మీరు కంపల్సరీ ఫాలో అవ్వండి. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో లేదంటే కెరీర్ గ్యాప్ ఉండి నేను జావా నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే ఎల్లుండి నుంచి కంట్రోల్ స్టేట్మెంట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీకు కోడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అలా సింటాక్స్ ఎలా రాయాలి, కోడ్ ఎలా రాయాలి, ఎలా రన్ చేయాలి, ఎలా అవుట్పుట్ వస్తుంది అని చెప్పని మీకు ఎల్లుండి క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీరు మాత్రం అప్పుడు కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. నా కంటెంట్ నచ్చితే ఓకేనండి. థ్యాంక్ యూ.